రాధా, అసలే కాలేజ్ అంతా మన స్నేహాన్ని చూసి అసూయ పడుతున్నారు. దానికి తోడు మనిద్దరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాం. బైది బై, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావే? ఏముంది, ఇన్నాళ్ళు మా అమ్మ నన్ను కష్టపడి చదివించింది. ఇక నుంచి ఆమె కష్టపడకుండా ఏదైనా ఉద్యోగం చూసుకుని. నీకు ఉద్యోగమే కావాలనుకుంటే ఎక్కడో చూసుకోవడం దేనికే? మా డాడీతో చెప్పి మా ఫ్యాక్టరీలోనే నీకు ఏదైనా జాబ్ ఇప్పిస్తాను. లత, నిజంగా నువ్వు ఆ ఉపకారం చేస్తే నీ రుణం. స్టాప్ స్టాప్. రుణం ఫ్రెండ్స్ మధ్య ఉండడం దారుణం. అండర్స్టాండ్? పైగా నీకు అక్కడ ఉద్యోగం ఇప్పించడంలో నాకు స్వార్థం కూడా ఉంది. ఏమిటది? నా ప్రాణానికి ప్రాణమైన స్నేహితురాల్ని నా దగ్గరే ఉంచుకోవడం. లత, నిజంగా నీలాంటి స్నేహితురాలు దొరకడం నా అదృష్టం. అమ్మా, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ లత, రామాపురంలో రంగామిల్ సోనర్ రంగారావు గారు అమ్మాయి. నమస్కారం అండి. లత, ఈ పూట ఇక్కడే ఉండిపోకూడదు? లేదు రాధా, డాడీ వెంటనే బయలుదేరి వచ్చేయమన్నారు. సారీ, నేను ఉంటాను. వస్తాను. బాయ్ బాయ్. అమ్మా 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 ఏమిటమ్మా? అమ్మా 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 రిక్షా వస్తున్నానండి. నేను చూసేది రిక్షావాడి కోసం అండి. మీరు చూస్తున్నది రిక్షావాడినేనండి. మీరు ప్రస్తుతానికి అక్షరాలా నేను రిక్షావాడిని. రండి. ఎక్కండి. ఎక్కడే తీసుకెళ్ళాలి? ఈ పేట చెవిలో డాక్టర్ మూర్తి గారండి. అలాగే. ఇక్కడ ఆపండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? మా అమ్మ సృష్టితో పడిపోయింది, మీరు వెంటనే రావాలి. ఏమిటమ్మా వేళ పాడ లేకుండా ఇంత హఠాత్తుగా రమ్మంటే ఎలా? అది సరే, నా విజిటింగ్ ఫీజు 20 రూపాయలు ముందే ఇవ్వాలి. నీకు తెలుసా? 20 రూపాయల? ఇప్పుడు ఆ డబ్బు నా దగ్గర లేదు. తర్వాత ఐఎమ్ సారీ, డబ్బు తీసుకోకుండా వైద్యం చేయడం నాకు అలవాట్లేదు. మిస్టర్ మూర్తి, బీయింగ్ ఏ డాక్టర్ హృదయం లేని మనిషిగా మాట్లాడకండి. యాజ్ ఏ డాక్టర్ పేషెంట్ అటెండ్ కావటం మీ ప్రథమ కర్తవ్యం. ఇదిగో మీ డబ్బు, వెంటనే బయలుదేరండి. మరేం పర్వాలేదమ్మా. శారీరకంగాను మానసికంగాను బలహీనంగా ఉండడమే ఈవిడ స్పృహ తప్పిపోవడానికి కారణం. ఈవిడికి విశ్రాంతి చాలా అవసరం. వస్తానమ్మా. అలాగేనండి. సమయానికి మీరు చాదుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. దాందే ఉందండి. మీ అమ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి. నేను మళ్ళీ రేపు వచ్చి కనిపిస్తాను. ఏమయ్యా కృష్ణ, ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ పరీక్షలు రాశారు. ఈ సెలవుల్లో ఇలా వర్క్షాప్ వచ్చి పనిచేసే బదులు హాయిగా ఇంటికి వెళ్ళొచ్చు కదా. కలవాకి ఇంటికి చేసేదే ఉంది. రిజల్ట్స్ వచ్చే వరకు గోల్డ్ గిలుకుంటూ కూర్చోవడం తప్ప ఇక్కడ ఇలా వర్క్షాప్ లో పనిచేయడం వల్ల అనుభవం అయినా వస్తుంది కదా. కృష్ణబాబు, నీకు ఉత్తరం వచ్చింది. ఏమిటి, ఏమన్నా శుభవార్త? అవును, శుభవార్తే. మా అన్నయ్య కూతురికి మంచి సంబంధం కుదిరిందట. ఎల్లుండి శుక్రవారమే నిశ్చితార్థం అట. తప్పకుండా రమ్మని రాశారు. ఏమిటి రిజల్ట్స్ వచ్చా? అవును కృష్ణ, మేమంతా పాస్ అయ్యాం. కాలేజీ మొత్తంలో నీకు ఒక్కడికే డిస్టింక్షన్ వచ్చింది. మా హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏరా నాయనా, ఇప్పుడా రావడం? 4 రోజుల నుంచి నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నావయ్యా. అదేమిటి కృష్ణ అంత చిక్కిపోయావు?
ఆ హోటల్ తిండి తింటూ రాత్రింప ఉళ్ళు చదువుతుంటే సిక్కిపోకేమవుతాడు. అమ్మా, వదిన వండి పెట్టే అమృతం లాంటి తిండి తింటూ నువ్వు చెప్పే తియ్యేటి కబుర్లు వింటూ వారం రోజుల్లో రెట్టింపు అయిపోతానులే. అరే బాబు, నీకోసం బ్యాటు బంతి తెచ్చాను రా, తీసుకో. అరే లక్ష్మి, అర్రే 6 నెలల్లో ఎంత ఎదిగిపోయావు. ఆడపిల్ల అన్నాక ఎదగకుండా ఎలా ఉంటుందయ్యా? అవునవును వదిన, లక్ష్మికి గౌన్ తీసుకొద్దాం అనుకున్నాను. ఎందుకైనా మంచిదని ఈ లంగా వాణి తీసుకొచ్చాను. ఇంత ఎదిగిపోతుందని తెలుసుంటే చీర తెచ్చుండేవాడిని. అబ్బో అబ్బో, చూసారా చూసారా లక్ష్మిలో ఎంత పెళ్లికలు పడుతుందో. ఓ బాబాయ్, ఒరే తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య. ఎంతసేపు నువ్వు వచ్చి? ఇప్పుడే వచ్చాను అన్నయ్య. నిన్ను చూసి ఎన్ని రోజులైందిరా? పరీక్షలో రిజల్ట్స్ వచ్చాయా? వచ్చాయన్నయ్య, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఫస్ట్ క్లాస్ వస్తాయవా? అబ్బా, నాకెంత ఆనందంగా ఉందిరా. అవునరా, ఫస్ట్ క్లాస్ నీకు రాకుండా ఇంకెవరికి వస్తుందిరా? సరే కానీ కృష్ణ, ఈ మధ్య ఖర్చులు ఎక్కువయ్యి నీకు డబ్బది సరిగ్గా పంపించలేకపోయాను. మరి నువ్వు? అన్నయ్య, నా గురించి ఆలోచిస్తూ నువ్వు దిగులు పడద్దని ఉత్తరాలు రాశానుగా. రాసేవలేరా, నువ్వు ఉండేది పెద్ద పట్నం కదా, అన్నయ్య పంపించే డబ్బు నీకు తిండికి బట్టకి సరిగ్గా సరిపోతుందో లేదోనని. మనకు ఓపిక ఉండాలి గాని పట్నంలో డబ్బు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయమ్మా. నేను రోజు రాత్రులు సైకిల్ రిక్షా తొక్కేవాడిని. ఏమిటి, సైకిల్ రిక్షా తొక్కేవాడు? అవునన్నయ్య, రాత్రులు రిక్షా నడపడం వల్ల ఒక్కో రోజు 20 రూపాయలు కూడా వచ్చేది. ఆ డబ్బే నా ఖర్చులకు సరిపోయేది. విన్నావమ్మా, అంత పెద్ద చదువు చదువుతూ రిక్షా తొక్కేవాడట. అలా అని తెలిస్తే ఫ్యాక్టరీ పని అయిపోయాక రాత్రులు ఏ కూలోనాలు చేసి నేనే ఆ డబ్బు పంపేవాడిని కదా. ఏమిటన్నయ్య, ఈ మాత్రానికే ఇలా బాధపడిపోతావు? నేను ఎవరినో మోసం చేసో జేబులు కొట్టో డబ్బు సంపాదించలేదుగా. కష్టపడి సంపాదించాను, అవసరానికి వాడుకున్నాను. ఏమంటావు వదినా? అవునండి, మన అబ్బాయి పరువు పోయే పనేం చేయలేదుగా. బాగా చెప్పావమ్మా. ఒరే, ఎంతసేపు తిండానంట్రా? ఓడి గిడ్డు నీడపట్టిన బెడ్, ఖరీదైన ఫుడ్ అనిపించొచ్చనే కదా ఇక్కడ చేరింది, లేకపోతే ఫ్యాక్టరీలో వర్కర్ గానే చేరేవాడిగా. అవును డాడీ, ఆ రోజు మా ఇంగ్లీష్ లెక్చరర్ తప్పుగా ప్రశ్నించేటప్పటికి మా రాధ ధైర్యంగా యువర్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఇస్ రాంగ్, హౌ కెన్ వి గివ్ ఎ రైట్ ఆన్సర్ అంది డాడీ. మార్వలస్. అంటే నీ ఫ్రెండ్ తెలివైంది గాక ధైర్యస్తురాలు కూడా అన్నమాట. అవును డాడీ, షీ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. అప్పారా, తీసుకురా. తెస్తున్నానమ్మాయి గారు. నెత్తి మీద హ్యాట్ పెట్టుకోకపోతే అయ్యగారు కోపడతారా? ఈ పెద్దోళ్ళ కొంపలో ఇదొకటి. విషయం కంటే వేషం ముఖ్యం. డాడీ, పాపం తను పుట్టక ముందే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను మోసం చేసి వదిలేశాడంట. వాళ్ళమ్మే దాన్ని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడిక తను ఆవిడకి ఏ కష్టం లేకుండా చూసుకోవాలనుకుంటోంది. కాబట్టి తనకి మన ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పిస్తానని మాటిచ్చాను. డాడీ డాడీ, ప్లీజ్ డాడీ, మీరు ఎలాగైనా. ఆల్ రైట్, ఆల్ రైట్. నీ మాట ఎప్పుడైనా కాదన్నాను ఊరుకుంటా. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అప్పారావు, ఇంకా ఎంతసేపు? రెడీ మేడం. Idiot! Idiot! Get out! Get out! రాఘవయ్య గారు, మా అమ్మాయి మీ ఇంటి కోడలు కావటం నిజంగా మా అదృష్టం. అనుకున్నట్టుగానే వచ్చే నెలలోనే పెళ్లి జరిపిద్దాం. తప్పకుండానయ్యా రాము, ఊరందరిలో మంచి మనిషి అని పేరు సంపాదించుకున్నారు. మీ అమ్మాయి మా ఇంటి కోడలు కావడం మాకు సంతోషమే. మా లక్ష్మికి పెళ్ళి అయి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమోనని ఎంతో బెంగ పెట్టుకున్నామండి. ఈ ఊళ్ళోనే మా కళ్ళెదురుగా ఉండటం ఎంతో సంతోషంగా ఉంది. మంచి ముహూర్తం వచ్చేసింది, తాంబూలాలు మార్చుకోండి. ఈ వారికి ఇవ్వండి. రాము, మిస్టర్ రాము. రండి 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 రండి. ఇది ఆ కూర్చోందుకు. కూర్చోండి. కృష్ణ, వీరు మా ఫ్యాక్టరీ మేనేజర్ గారు, గోవర్ధన్ గారు. నమస్కారం అండి. మా తమ్ముడు కృష్ణ పట్నంలో ఇంజనీరింగ్ చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. బాగుందా? చెట్టు అంత తమ్ముడు, పైగా పరీక్ష ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడంటున్నావు. ఇటు చూస్తే లక్షణమైన కూతురు, పైగా సంబంధం ఖాయమైపోయింది. మర్రి చెట్టు అంత వియ్యంకుడు దొరికాడు. బాగుంది బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఇకపోతే ఏతత్ వివాహ నిశ్చితార్థ సందర్భంగా రంగారావు గారు ఈ పట్టు చీర కానుగ్గా పంపారు. మరి
నేను వెళ్ళరా నాయక. కాఫీ టిఫిన్ తీసుకెళ్తారు కానీ ఏం అక్కర్లేదు, మీరు సంతోషంగా వర్ధిల్లండి చాలు. నాకు కావాల్సింది అదే. వస్తా. వెళ్ళొస్తా.